దేశంలో ప్రతి సామాన్యుడు పడే కష్టాలు జనాలు సాధారణంగా అనుకునే విషయాలనే తీసుకుని వాటిని పార్లమెంట్ స్థాయి వరకు తీసుకెళ్లి గట్టిగా వినిపించిన పార్లమెంట్ సభ్యుడు రాఘవ్ చడ్ఢా. ఏ గవర్నమెంట్ అయినా సాధారణ ప్రజలు సాధారణంగానే జీవించేలా ఉంచే విధంగా ప్రవర్తిస్తాయి. ప్రజలు పూర్తిగా ఎదగకుండా ఆశలతోనే ఉండేలా, మాటలతో మభ్యపెట్టేలా పాలన ఉంటుంది. వీరిని గవర్నమెంట్లు ఎలా ఉంచుతాయంటే సరిగ్గా బతకనివ్వవు, పూర్తిగా సావనివ్వవు, మధ్యలోనే ఒక స్థితిలో ఉంచుతాయి. కష్టాలు సృష్టిస్తారు, కరువు సృష్టిస్తారు, పరిస్థితులు కఠినంగా మారేలా చేస్తారు. ఆ తర్వాత ఏదో ఒక స్కీమ్ పెడతారు, కొంత ఉపశమనమిస్తారు, మళ్లీ కొంతకాలానికి అదే పరిస్థితి, మళ్లీ కష్టాలు, మళ్లీ కరువు, మళ్లీ స్కీమ్. ఇలా ఒక సైకిల్లా కొనసాగుతుంది. కష్టం, కరువు, స్కీమ్, మళ్లీ కష్టం. రైతే రాజు, రైతే భగవంతుడు అనే గవర్నమెంట్లు చెబుతాయి. కానీ వాస్తవంలో రైతు జీవితంలో పెద్దగా మార్పు రావడం కనిపించదు. అలాగే చిన్న ఉద్యోగులు, స్వయం ఉపాధి చేసుకునేవారు, రోజువారీ కూలీలు, వీళ్ల పరిస్థితి కూడా పెద్దగా మారదు. ఇది మన రోజువారీ జీవితంలోనే కనిపిస్తుంది. చదువుకున్న వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపితే ప్రశ్నలతో ఎదురు నిలుస్తాడు. అదే చదువులేని వ్యక్తి అయితే దూరం నుంచే తప్పించుకుంటాడు. ఇక్కడే అసలు విషయం ఏమిటంటే ప్రతి గవర్నమెంట్ ఒక స్టంటులా పనిచేస్తుంది. మధ్యతరగతి వాళ్లను, పేదవాళ్లను అదే స్థాయిలో ఉంచుతుంది. వాళ్లు పూర్తిగా ఎదగనివ్వదు. ఎదిగేవాళ్లు ఎదుగుతారు, కానీ కింద ఉన్నవాళ్లు మాత్రం అదే స్థాయిలో ఉంటారు. ఈ మొత్తం వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని దాన్ని నేరుగా ప్రశ్నించడానికి ముందుకు వచ్చిన నాయకుడు రాఘవ్ చడ్ఢా. ఇక్కడి నుంచే ఆయన అసలు ప్రయాణం మొదలవుతుంది. ప్రశ్నల ప్రయాణం. పార్లమెంట్లో నిలబడి ఆయన మొదట అడిగిన ప్రశ్నే దేశాన్ని ఆలోచింపచేసింది. మన ఓటింగ్ సిస్టమ్ నిజంగా పారదర్శకమా? రేషన్ తీసుకోవాలంటే బయోమెట్రిక్ తప్పనిసరి. మన దేశ నాయకుడిని ఎన్నుకునే ఓటింగ్లో ఎందుకు కాదు? ఆ ఒక్క ప్రశ్నతోనే ఎన్నికల వ్యవస్థపై పెద్ద చర్చ మొదలైంది. అక్కడితో ఆగలేదు. రోడ్డు మీద వెళుతున్న ప్రతి ఒక్కరి సమస్యను తీసుకున్నాడు. రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, జీఎస్టీ కడుతున్నాం, మళ్లీ టోల్ ఎందుకు అని నేరుగా ప్రశ్నించాడు. ట్యాక్స్ వ్యవస్థపై మాట్లాడినప్పుడు మనిషి పుట్టినప్పటి నుంచి చావు వరకు ట్యాక్స్ కడుతూనే ఉంటాడు అని చెప్పి పార్లమెంట్లోనే గట్టిగా వినిపించాడు. అంతకంటే బలమైన ప్రశ్న రైట్ టు రీకాల్. ఒక్కసారి గెలిచిన నాయకుడు 5 ఏళ్లు ఏం చేసినా కూర్చోవాలా? పని చేయకపోతే ప్రజలే మధ్యలో దింపే హక్కు ఉండకూడదా? ఈ ప్రశ్నతో రాజకీయ వ్యవస్థే కుదిగిపోయింది. ఇంకా సామాన్యుడి జేబుకు నేరుగా తాకే అంశాలపై దాడి చేశాడు. టెలికాం కంపెనీలపై నిలబని 28 రోజుల ప్లాన్ అని చెప్పి 13 సార్లు రీఛార్జ్ చేయించుకోవడం దోపిడీ కాదా అని ప్రశ్నించాడు. రీఛార్జ్ లేకపోతే ఇన్కమింగ్ కాల్స్ నిలిపేయడం న్యాయమా అని నిలదీశాడు. బ్యాంకులపై తిరగబడి మినిమం బ్యాలెన్స్ లేకపోతే రైతు, పేదవాడి ఖాతా నుంచి డబ్బులు తీసుకోవడం ఏం న్యాయం అని అడిగాడు. విమానయాన సంస్థలపై కూడా ప్రశ్నించాడు. 1 కిలో లగేజీకి భారీ ఛార్జ్, కానీ ఫ్లైట్ లేటైతే ప్రయాణికుడికి ఏమిస్తారు? 10 నిమిషాల డెలివరీ పేరుతో ప్రాణాలతో ఆడుకుంటున్న డెలివరీ బాయ్స్ గురించి మాట్లాడాడు. ఆ ప్రెషర్ వల్ల జరిగే ప్రమాదాలను పార్లమెంట్ ముందు పెట్టాడు. అక్కడితో ఆగకుండా యువత సమస్యలపై కూడా గలం విప్పాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసే లక్షల మంది నుంచి ఫీజులు తీసుకుని సెలెక్ట్ కాని వారికి ఎందుకు తిరిగి ఇవ్వరు అని ప్రశ్నించాడు. ప్రతి ప్రశ్న ఒక సామాన్యుడి జీవితానికి సంబంధించినదే. ప్రతి మాట నేరుగా వ్యవస్థను తాకేదే. ఈ ప్రశ్నలన్నీ నేరుగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. ఒక్కసారి సస్పెన్షన్ ఎదురైనా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జోక్యంతో తిరిగి వచ్చి అదే శైలిలో ప్రశ్నలు కొనసాగించాడు. మొత్తానికి ఇది ఒక నాయకుడి కథ కాదు, ఇది ఒక ప్రశ్నించే స్వరం. సామాన్యుడి సమస్యలను దేశం మొత్తం వినేలా చేసి